హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉదయగిరి యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, చాలా నెలల తర్వాత మనమైతే ఇక్కడ చేపల బయటకు అయితే వచ్చాము. ఇక్కడ మనకైతే చూడండి, నీళ్ళు అయితే నిండుకు వచ్చేస్తున్నాయి. చూసారా, మనమైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇదండి నీళ్ళలో అయితే ఉన్నాము. చేపలు ఎలా పడతామో మీకు చూపిస్తాను. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మనకు చేప ఎలా పడుతుందో ఒకసారి మొత్తం చూపిస్తాను. చూడండి, బాటిల్ అయితే కలుతూ ఉంది. చూడండి, చాలా స్పీడ్గా అయితే కదులుతుందండి బాటిల్. మీకు చేప పైకి ఎగురుద్ది చూడండి, నేను చూపిస్తాను. చూడండి, వాటర్లో అయితే మనకు చేప సడన్గా చాలా అంటే చాలా భీభత్సంగా అయితే ఎగురుద్దండి. చాలా వాటర్ వచ్చేసింది ఇక్కడ. ఈత రాని వాళ్ళు దయచేసి రాబాకండి. ఈత వస్తేనే రాండి ఫ్రెండ్స్. ఎక్కడికైనా సరే ఈత రాకుండే అస్సలు రాబాకండి. చిన్న నీళ్ళైనా పెద్ద నీళ్ళైనా అది చూస్తూనే ఉండి. మనమైతే ఈ చేపనైతే పట్టాము. ఇప్పుడు ఈ చేప చూడండి, సుమారు ఒక ఉంటుంది, ఒకరు 3-4 కేజీలు ఉండొచ్చు. ఇది ఎట్టి పైకిలాగా నేను చూపిస్తాను మీకు. ఉన్నాం కదా, ఇప్పుడు వెయిట్ చేద్దాము. సేమ్ ప్రాసెస్ చూస్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు మనము డబ్బా ఎలా విసిరాలో చూపిస్తాను చూడండి. ప్రాసెస్ చూస్తున్నారు కదా, ఇక్కడైతే రెడీ చేస్తున్నారు. అయితే విసురుతారు చూడండి, అట్లా పడాలా. ఒక డబ్బా చూడండి, దానికి చేప ఎలా పడుతుందో లాగేటప్పుడు మీకు చూపిస్తాను. వెయిట్ చేయండి. చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం అయితే. ఇప్పుడు మనం వేసిన ఒక బాటిల్కి చూద్దాము ఎట్ట పడుతుందో. స్కిప్ చేయకుండా చూడాలి ఫ్రెండ్స్. మీరు చేప ఎక్కడ పడుతుందో మీకు తెలియాలంటే స్కిప్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా ఓపికగా ఉండాలి. చాలా ప్రశాంతంగా ఉండాలి చూడండి. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉండాలా, దాంతోపాటు ఓపిక కూడా ఉండాలా. ఇప్పుడు చూడండి ఎట్లా లాగుతామో పైకి. చూస్తాను, స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మనము ఇప్పుడు పైకి ఎట్లా లాగుతామో చేపని చూడండి. ఒకేసారి పైకి ఎగురుద్ది చేప. అది కూడా మీరు లైవ్లో చూడవచ్చు. చూడండి, ఒక్కసారిగా పైకి మన ఎగురుద్ది. పైకి వచ్చింది చూసారు కదా, ఎట్టలా పైకి అట్ట వస్తుంది. పైకి లాగితే చూడండి కదా. మేము ఈ టైంలో కూడా వాటర్లో ఉన్నామంటే ఇంకా మనకు చేప పడింది. ఆ చేప మనకు బయట ఎట్ట వస్తుందో మీకు చూపిస్తాను. ఇక్కడ జలగలుగులో చాలా ఉన్నాయి. ఇదండి, ఇక్కడ జలగ అయితే రక్తం పీలుస్తాం. చూడండి, రక్తం అయితే వస్తుంది జలగలతో. మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు మనకు చేప ఎట్ట బయట పడిందో మీకు చూపిస్తాను. ఇప్పుడైతే బాక్స్ వేసాను కదా ఫ్రెండ్స్. మనకు చీకటి అయితే పడింది. ఈ చీకటిలో చేప ఎట్ట పైకి వస్తుంది చూడండి. అది మనమైతే ఇప్పుడు లాగుతా ఉన్నాము. మనమైతే దారం లాగుతా వస్తున్నాము. ఈ దారానికి వచ్చిన చేప మీకు చూడండి. ఇదండి,
చూసారు కదా ఫ్రెండ్స్, నాకైతే సంతోషంగా ఉంది. ఈ చేప అయితే నాకు పడింది చూడండి. ఈ చేప పేరు మీరు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. చూసారు కదా, చాలా కష్టపడి నేను లాగాల్సి వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.